తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు నటీనటులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందం, అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటారు. ఇప్పుడు మనం యాక్టర్ జయలలిత గురించి తెలుసుకుందాం. హీరోయిన్ మెటీరియల్ కానీ కీలక పాత్రలో నటిస్తూ వచ్చింది. ఈమె ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును అందించాయి. ప్రస్తుతం సినిమాలే కాదు, సీరియల్స్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. ఈమె జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఓసారి వివరంగా తెలుసుకుందాం. తెలుగు నటి జయలలిత గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తన నటనతో మాత్రమే కాదు, ఈమె ఒక డాన్సర్ కూడా. శృంగార, హాస్య పాత్రలను ఎక్కువగా పోషిస్తుంటుంది. జాతీయ పురస్కారం పొందిన గ్రహణం చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అమ్మమ్మ.com అనే ధారావాహికలో కూడా నటించింది. సినిమా లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఈ క్రమంలోనే ప్రేమించి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అదే ఆమె జీవితానికి శాపంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త టార్చర్ చేస్తుంటే అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో కీలక విషయాలను బయటపెట్టింది. నటుడు శరత్ బాబును తాను ప్రేమించానని నటి జయలలిత అన్నారు. ఇద్దరం కలిసి బిడ్డను కనాలనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన నేను బావ అని పిలిచేదాన్నని, కలిసి ఎన్నో యాత్రలు చేశామని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడైనా లేరు కాబట్టి చెబుతున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, బిడ్డను కనాలనుకున్నాం, కానీ ఇండస్ట్రీ వల్లే ఆపేశారు. అయితే నాకు అన్నీ ఆయనే, చాలా డీప్గా వెళ్ళాము. ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు. నా జీవితం ఆయనకే అంకితమని ఆమె అన్నారు. చాలామంది మగవాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు. ఒక డైరెక్టర్ నేను వెళ్ళినందుకు సినిమాలోంచి తీసేశారు. ఇలా ఒక్కరూ కాదు, చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. ఒక మలయాళ డైరెక్టర్ రేప్ సీన్ గురించి చెప్పాలని తీసుకెళ్లాడు. అక్కడ నన్ను రేప్ చేశాడు. అలా నేను అనేక సార్లు లొంగిపోయాను అని ఆమె కన్నీళ్లు తెప్పించే విషయాలను బయటపెట్టింది. ఇక సినిమాలలో ఎక్కువగా వ్యాప్ క్యారెక్టర్స్ చేసిన ఆమె ఇటీవల బుల్లితెరపై ధారావాహికల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. బుల్లితెరపైనే కాన్సన్ట్రేట్ చేసి ఆమె బంగారు గాజులు, ప్రేమ ఎంత మధురం వంటి తదితర సీరియల్స్ చేశారు. సుమారు 650కి పైగా సినిమాలు చేసిన జయలలిత ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో తెగ వైరల్ అవుతుంది.